హలో యాషి వినపడుతుందా? చెప్పు సుజీ. మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను, అసలు ఫోన్ తీయడం లేదు. అవునే, నేను ఫారెస్ట్ లో ఇరుక్కున్నాను. ఇక్కడ టవర్ కూడా లేదు. అలాగా? ఏంటే చాలా జాలీగా ఉన్నావా? వాట్ ఆర్ యు సీయింగ్? ఇప్పుడే బండి బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. జస్ట్ మిస్. ఏం కాలేదుగా? వి ఆర్ సేఫ్ థాంక్ఫుల్లీ. ఓకే. యాషి, నేను అడగడం మర్చిపోయాను. అబ్బాయి ఎలాంటి వాడు? హి ఇస్ ఎ నైస్ గాయ్. మంచి క్యారెక్టర్, మంచివాడే. యాషి, కార్ రెడీ అయింది. కమింగ్ 1 minute. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. బాయ్. స్ప్రింగ్ ఒకటి మారుస్తే సరిపోతుంది. స్ప్రింగా? వావ్, సూపర్ అన్న. థ్యాంక్స్ అన్న. కరెక్ట్ టైంకి హెల్ప్ చేశారు. బాబు, డబ్బు కోసం హెల్ప్ చేయలేదయ్యా, ప్రేమ కోసం హెల్ప్ చేశా. మళ్ళీ ఇదొకట? అది కాదన్నా, నేను ఈ అడవిలో మీరు చేసిన హెల్ప్కి నేనేదో ఒకటి చేయాలన్నా. అలాంటిది ఏదైనా మీరు చెయ్యాలనుకుంటే ఆ బండిలో ఉన్న చాక్లెట్ మా పాపకి ఇవ్వండి. అరే అంతే కదన్నా. సరే, నా బండిలో చాక్లెట్ ఉన్న విషయం మీకెలా తెలుసు? అది కాదు బాబు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మీరు దానికోసమే వచ్చారని నాకు అనిపించింది. సరే, మీరు దానికే వచ్చారుగా, సేఫ్టీగా ఉన్నారా లేదా అని డాష్ బోర్డ్ ఓపెన్ చేశా. అవి చాలా ఉన్నాయి, చాక్లెట్ మాత్రం ఒకటే ఉంది. అన్న, తమాషాగా మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ అన్న మీరు. సరే, పాపకు చాక్లెట్, మీకు కూడా 2 ఇవ్వనా? నాకు అవన్నీ వద్దు బాబు, అవన్నీ నేను చూసుకుంటానులే. పాపకి మంచి పని చేస్తున్నారన్నా. అదే బండి గురించి చెప్తున్నా. కొంచెం జరగండి. పాపా, ఇలా రా బంగారం. కమ్. థ్యాంక్ యూ అంకుల్, మీరు చాలా అందంగా ఉన్నారు. మరి నేను? మీరు కూడా అందంగా ఉన్నారు ఆంటీ. బాయ్. టాటా. బాయ్. గెట్ ఇన్. కమ్. అబ్బా, ఫైనలీ. హే యాషి, ఈరోజు డే మొత్తం మనం చాలా హ్యాపీగా ఉండాలి. ఇవాళ మాత్రమే కాదు, ఇక మీదట ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉండబోతున్నాం. యాషో, దర్ హి కమ్స్. వాచ్మెన్ వచ్చేసారు. బాగా లేటుగా వచ్చాడు. వెల్కమ్. వావ్, మంచి గాలి. దిస్ ప్లేస్ ఇస్ అమేజింగ్. యా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. యాషి, లెట్స్ గో. వాచ్మెన్, మొత్తం లగేజ్ తీసుకురా. సరే సార్. బండిని పార్క్ చేసి కీస్ తీసుకురా. ఓకే సార్. యా, టేక్ కేర్. రా, వెళ్దాం. వావ్, ఫొటోస్ లో చూసిన దానికంటే డైరెక్ట్ ఇంకా బాగుంది కదా. లోపలికొచ్చి చూడు. ఈ గెస్ట్ హౌస్ వదిలి నువ్వు అస్సలు వెళ్ళవు. ఏ? అంత బాగుంటుంది. సుజీ గెస్ట్ హౌస్ గురించి చాలా చెప్పింది. సుజీ, వెరీ నైస్. I like this place. Wow. Look at the beach view. Wonderful. It's a fabulous. సూపర్ గా ఉంది. అక్కడే ఉందో చూద్దాం. యా. సరేనా? రా. నేచర్ చాలా బాగుంది కదా. వావ్. Amazing construction, yeah. Yeah. Yashi, you like it? Yes, of course. Aha, amazing place. Lovely. Wow. Super గా ఉంది కదా. Yeah. ఈ స్విమ్మింగ్ పూల్ ని చూస్తేనే లోపల ఏదోలా అవుతుంది కదా. అవునవును. బై ది వే, నీ ఫ్రెండ్ సుజీ ఉన్నారు కదా, గెస్ట్ హౌస్ గురించి చెప్పారు. ఇంకేమీ చెప్పలేదా? ఇంకేం చెప్పాలి? యునో, ఐ మీన్, ఇంట్లోపల ఇద్దరం కలిసి కొంచెం గుసగుస అంటూ. యు నాటీ, ఇట్స్ ఎ జోక్ యార్. ఓకే యాషి, లెట్స్ గో. లోపల ఎలా ఉందో చూద్దాం. కమ్. అశోక్ సార్, మీరు చెప్పినవన్నీ కొనుంచాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా కావాలా సార్? ఇంకా ఏం వద్దనా? డ్రింక్స్?
నేను మంచివాడిగా మరి చాలా కాలం అయిందన్న. ఓకే. మేడంకి ఏదైనా కావాలేమో అడగండి. ఏయ్. బదివే దీన్ని ఉంచుకోండి. అండ్ ఈ రోజు మీకు లీవ్. ఆ, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓనర్కి తెలిస్తే ప్రాబ్లం అయిపోద్ది సార్. తెలిస్తేనేగా. అదంతా నేను చూసుకుంటాను. ఐల్ టేక్ కేర్. ఈ గెస్ట్ హౌస్కి చాలా మంది వచ్చారు, టిప్స్ కూడా ఇచ్చారు, కానీ లీవ్ ఎవరు ఇవ్వలేదు సార్. మేడం చాలా అదృష్టవంతరాలు. సార్ మీకోసం ప్రాణాన్నైనా ఇస్తారు. Yes, I know. I'm very lucky. ఓకే మేడం, Thank you. వస్తాను. యా మళ్ళీ Okay. కలుద్దాం. యా కమ్. వెల్కమ్ మై ప్రిన్సెస్. ఎస్. Wow. ఏ అశోక్, యా ఏం చేస్తున్నావు? నా పని నేను చేసుకుంటున్నా. నైట్కి చూసుకుందాం. ఏంటి నైటా? అప్పటి వరకు నేను అస్సలు వెయిట్ చేయలేను డార్లింగ్. ముందు మనిద్దరం మాట్లాడుకోవాలి. మిగతావన్నీ ఆ తర్వాత. హే, నిన్నంతా మాట్లాడుకున్నాగా, ఇంకెందుకు టైం వేస్ట్? అది ఫోన్లో. నేను చెప్పేది డైరెక్ట్ గా. హలో, ఇలాంటి వాటికి వన్స్ మోర్ చెప్తారా ఏంటి? ఓ హే ఆషి, హే లిసన్ టు మీ ప్లీజ్. ప్లీజ్ రా. అశోక్, ఫోన్లో మాట్లాడడానికి డైరెక్ట్ గా మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదంతా ఓకే, బట్ ఆషి ఏంటి? మనం నైట్ అంతా ఎంజాయ్ చేసి తర్వాత బాగా టైం ఉంటుందిగా, అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. ఏమంటావు? ఓకేనా? ఆ టైంలో మాట్లాడగలమా? ఆపరేషన్ అయిన పేషెంట్ లాగా ఉంటాం. ప్లీజ్, నన్ను చూస్తుంటే నీకు పాపంగా అనిపించట్లేదా ఆషి? అట్లీస్ట్ ఒక కిస్ అయినా పెట్టుకుంటానే ఆషి. ప్లీజ్ కాదనకు ఆషి, ఒకే ఒక కిస్ పెట్టుకుంటా. సరే. యా. హే బేబీ, నేనేమన్నా బేబీయా? బుగ్గని చూపిస్తున్నావు? అశోక్, యా. కిస్ కావాలా వద్దా? హే కావాలి, ఆఫ్ కోర్స్. ఓకే. వన్ స్టార్టర్స్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? మెయిన్ కోర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఈ గోల. ఓకే సార్ వస్తున్నా, వెళ్ళొస్తా. హే వాచ్మ్యాన్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? సైకిల్ తాళం వదిలేశాను, కాస్త తీసుకుంటాను సార్. ఓకే, వచ్చి తీసుకో. ఆ, సార్ తాళాలు కనిపించట్లేదు, మీరేమైనా చూసారా? అరే నీ తాళం నాకెలా తెలుస్తుందనా? ఎక్కడ పెట్టావో కొంచెం గుర్తు చేసుకుని చూసుకో. ఎక్కడ పెట్టాను? సార్ గుర్తొచ్చింది. ఇదిగో తాళం దొరికింది సార్. దొరికిందా? దొరికింది సార్. థ్యాంక్స్ అన్నా. సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అయ్యో అవునన్నా, అయ్యో పర్లేదన్నా. ఇక నువ్వు బయలుదేరనా? ఉంటాను సార్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, సీ యూ. పానకంలో పుడక, మన విషయంలో వాచ్మెన్. తలనొప్పి పార్టీలా ఉన్నాడు. హెడ్డేకా? లైట్గా. డోంట్ వరీ, నేను మంచి కాఫీ పెట్టిస్తాను. ఆ తర్వాత నీ హెడ్డేక్ ఎగిరిపోతుంది. హే నాట్ బ్యాడ్ యా. నువ్వు కాఫీ పెడతావా? కాఫీ మాత్రమే కలపడం తెలుసు, ఇంకేమీ తెలీదు. ఏయ్ ఏమంటున్నావురా? వాట్ యు మీన్? రా చెప్తాను. నాకేమీ తెలీదు. మనం కాఫీ కోసం వచ్చావా? ఓకే కమ్. యా అబ్సల్యూట్లీ. ఒకే నిమిషం నీతో జాయిన్ అయిపోతాను. లెట్స్ సీ ఇప్పుడు నువ్వేం చేస్తావు. హాయ్ అశోక్, నేనప్పుడే చెప్పాను కదా నైట్ చూసుకుందామని. అవును, ఇంకేమీ తెలీదని చెప్పావే. ఏం తెలీదురా నీకు? చెప్తే తప్పుగా అనుకోవు కదా. అనుకోలే, చెప్పు. నువ్వు డేటింగ్కి పిలిస్తే నేను వచ్చేశాను, బట్ దాని గురించి నాకేమీ తెలీదు. హే ఏమంటున్నావురా? అవును, ఆ సబ్జెక్ట్లో ఎగ్జామ్ పెడితే నేను తప్పకుండా ఫెయిల్ అవుతాను. ఏ యాషి, ఊరికి అబద్ధాలు చెప్పుకో. ఈ 10th 12th కాలేజ్ అన్ని ఫినిష్ చేసి నువ్వు వచ్చావు. నార్మల్గా ఉండే ఫిగర్నే వదిలిపెట్టేవాళ్ళు లేరు. నిన్నెలాగా? ఛాన్సే లేదు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. అబ్బాయిలతో అస్సలు మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. నేనెప్పుడూ శుచితోనే ఉండేదాన్ని. నేను తను చాలా క్లోజ్. ఓ, నువ్వా టైపా? చెప్పనే లేదు. ఏ ఐల్ కిల్ యూ. ప్లీజ్ కిల్ మీ. అంతేకాదు ఏమైనా చేసుకో, నో ప్రాబ్లం. ఒక కిస్ ఇవ్వచ్చుగా. ఏ ఎప్పుడు చూసినా ఇదే మూడ్లో ఉంటావా?
హే వాట్ యు మీన్ ఎప్పుడు చూసినా మనం డేటింగ్కి బయటకు వచ్చాంగా. డేటింగ్లో ఒక కిస్ కూడా ఇవ్వకుంటే ఏంట్రా డేటింగ్? సరే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అఫ్ కోర్స్. సరే. యా, మనిద్దరి మధ్య ఇది మొట్టమొదటి కిస్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నా మొదటి ముద్దు లిప్స్ మీద పెడతాను. యు వాంట్ కిస్ ఆర్ నాట్? ఐ వాంట్. సరే. ఓకే. సరే కమన్ పెట్టేస్తా. సరే వెళ్ళు. ఈ వాచ్మెన్కి వేరే పనే లేదు, బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు.